12 అట్టపెట్టెలు 11 కోట్లు. ఇది ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపునకు కారణమైంది. హైదరాబాద్ శివార్లలో ఉన్న శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫామ్ హౌస్ లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. లిక్కర్ స్కామ్ లో A40గా ఉన్న నిందితుడు వరుణ్ కుమార్ ఇచ్చిన సమాచారంతో పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన సిట్ అధికారులు 11 కోట్లను స్వాధీనం చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. లిక్కర్ కేసులో దొరికిపోతారన్న ఆలోచనతో గత కొన్నాళ్లుగా దుబాయ్లో ఉంటున్న వరుణ్ కుమార్ సిట్ దూకుడుతో దిగిరాక తప్పలేదు. చివరకు 2 రోజుల క్రితం ఇండియాకు వచ్చి సిట్ ముందు హాజరయ్యాడు. ఆ సందర్భంగా చేసిన విచారణలో అన్ని విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇటు మద్యం ముడుపులు డబ్బు ఎలా వసూలు చేశారు, ఎవరికి ఇచ్చారు, ఎక్కడెక్కడ వాటిని భద్రపరిచారు అన్న అంశాలపై అన్నీ చెప్పడంతో సిట్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వరుణ్ చెప్పిన వివరాలతోనే మంగళవారం అర్ధరాత్రి తర్వాత ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు వచ్చాయి. వరుణ్ ను వెంట పెట్టుకుని సులోచన ఫామ్ హౌస్ కు వెళ్లి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. మొదట 5 పెట్టెలు గుర్తించిన సిట్ సభ్యులు మరింత సోదాలు చేసి 12 డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తెరిచి చూడడంతో ఏకంగా 11 కోట్లు దొరికాయి. వీటన్నిటిని లెక్క పెట్టేందుకు 2 కరెన్సీ కౌంటింగ్ మిషన్లను సైతం తమతో తీసుకెళ్లారు సిట్ సభ్యులు. ఈ మద్యం ముడుపుల వసూళ్లకు సంబంధించిన నెట్వర్క్ నడిపిన A1 రాజ్ కేశ్ రెడ్డి, అతని ప్రధాన అనుచరుడు A8గా ఉన్న బోనేటి చాణక్య కలిసి వాళ్లకు బాగా తెలిసిన పురుషోత్తం వరుణ్ కుమార్ తో ఈ డబ్బును ఫామ్ హౌస్ కు తరలించారు. డబ్బును వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో అధికారిగా పనిచేసే ముత్యాల వినయ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. అయితే ఆ అట్టపెట్టెల్లో డబ్బులు ఉన్నట్లు చెప్పకుండా కేవలం ముఖ్యమైన ఫైల్స్ మాత్రమే ఉన్నట్లుగా వినయ్ కు చెప్పాలని రాజ్ కేశ్ రెడ్డి బోనేటి చాణక్యకు సూచించాడు. చాణక్య కాస్త ఈ విషయాన్ని వరుణ్ కి చెప్పి డబ్బు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో వరుణ్ కేవలం ఫైల్స్ మాత్రమే ఉన్నాయని చెబుతూ వినయ్ కి డబ్బుల బాక్స్ లో అప్పగించాడు. చివరకు వరుణ్ సిట్ ముందుకు రావడం, విషయాలన్నీ వెల్లడించడంతో మద్యం ముడుపుల గుట్టు రట్టయిందన్న మాట వినిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ లో A40 వరుణ్ కు ఐన్యూస్ ఎండీ శ్రవణ్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? లిక్కర్ స్కామ్ లో శ్రవణ్ విచారణకు హాజరైన వారం రోజుల తర్వాత వరుణ్ లొంగిపోవడం వెనుక కారణాలేంటి? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే దుబాయ్లోని శ్రవణ్ ఫ్లాట్ లోనే వరుణ్ రెంట్కు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు శ్రవణ్ ఫ్లాట్ లోన్ వ్యవహారాన్ని సైతం నడిపినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లో శ్రవణ్ విచారణకు హాజరు కావడం, ఆ తర్వాత వారం రోజులకే వరుణ్ దుబాయ్ నుంచి వచ్చి సిట్ ముందు హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు హైదరాబాద్ లో దాదాపు 11 కోట్లు దొరికాయి. దానికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఎవరి ఏంటి అని ఏమైనా తెలుసాయా? ఇటు ఈడీ విచారణలో ఏం వెల్లడైంది అనుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అలాగే ఇటు ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి శ్రవణ్ రావును కూడా అధికారులు విచారిస్తున్నారు కాబట్టి ఆయన పాత్ర దీంట్లో ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం రోజుకు ఒక ఆసక్తికర అంశాలు, ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. నిన్న హైదరాబాద్లో 12 బాక్సుల్లో 11 కోట్ల రూపాయలు నగదు లభ్యమైంది. ఏదైతే వరుణ్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి, వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి తీగల కృష్ణారెడ్డి సోదరులకు సంబంధించిన కళాశాలలో కూడా సోదాలు నిర్వహించడం, అక్కడ విచారణ చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్కి రాజ్ కసిరెడ్డి డైరెక్షన్లో చేసిన పరిస్థితి పనిచింది. చాణక్య అలాగే వరుణ్ వీరిద్దరు కూడా ఈ డబ్బులను అటు నుంచి ఇటు నుంచి అటు చేరవేయటంలో కీలకమైన పాత్ర పోషించారు. 2024 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వివిధ జిల్లాలకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డైరెక్షన్లో నగదు పంపిణీ చేసిన పరిస్థితి కనిపించింది. ఆ సమయంలో కొంత నగదు మిగిలినట్లు కూడా తెలుస్తోంది. ఆ మిగిలిన నగదుకు సంబంధించి పంపిణీ చేసే క్రమంలో దాచిపెట్టాలని చెప్పి కూడా భావించినట్టు తెలుస్తోంది. ఈ దాచిపెట్టిన నగదుని
సిట్ అధికారులకు వరుణ్ చెప్పినట్లు కూడా గుర్తించారు. ఇక ఈ అంశానికి సంబంధించి కూడా వరుణ్ దాదాపుగా 59 రోజుల పాటు దుబాయ్లో ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావు ఫ్లాట్లో ఉన్నారు. ఆయనకి వరుణ్కి గతంలో కూడా కొంత పరిచయం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఆ పరిచయంలో భాగంగానే ఆయన ప్లాట్లో దాదాపుగా 2 నెలల పాటు ఉండి టోటల్ మద్యం వ్యవహారానికి సంబంధించిన వ్యవహారాన్ని తతంగాన్ని కూడా నడిపినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే శ్రవణ్ రావుని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. మరొక వైపు వరుణ్ణి నిన్న ఉదయం అదుపులో తీసుకున్న సిట్ పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఒకవైపు తీగల కృష్ణారెడ్డి సోదరులు, అలాగే శ్రవణ్ రావు అంశానికి సంబంధించి వ్యవహారాలకు సంబంధించి ఎవరి పాత్ర ఎంత ఉంది అనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరికొంతమందిని విచారించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. తీగల కృష్ణారెడ్డి సోదరులు ఇద్దరిని కూడా ఇవాళ రేపట్లో సిట్ ఎదుట హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. శ్రవణ్ కుమార్తో పాటు మరికొంతమంది పాత్రపై కూడా సిట్ అధికారులు ప్రాథమిక ఆధారాలను సేకరించారు. వారు ఎవరు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా వివరాలు సేకరించే ప్రయత్నం ఉంది. ఇక మరికొంత అంశానికి సంబంధించి కూడా టోటల్గా ఈ తతంగం అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లోనే జరిగినట్లు కూడా సిట్ అధికారులు దాదాపుగా ధృవీకరించారు. ఆయన నేతృత్వంలోనే వరుణ్, చాణిక్య వీరిద్దరు కూడా ఎవరెవరికి డబ్బులు చేర్చాలి, ఎవరెవరి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకోవాలి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు ఉన్నాయి. ఈ కేసులో వరుణ్ పురుషోత్తం కీలకమైన వ్యక్తిగా సిట్ అధికారులు భావించారు. ఆయన ఇవాళ కూడా విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే వరుణ్ణి అరెస్ట్ చేస్తారా లేకపోతే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని పంపిస్తారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణకు కూడా చుట్టుకుంది. తెలంగాణ ప్రాంతంలో పలు కీలకమైన వ్యక్తుల పాత్రపై కూడా సిట్ అధికారులు వేగంగా దర్యాప్తు చేస్తుంది. మరొక వైపు నిన్న దొరికిన 11 కోట్ల రూపాయల నగదుకు సంబంధించి పూర్తి వివరాలు తమకు అందజేయాలని చెప్పి విజయవాడ సిట్ అధికారులకి ఈడీ లేఖ రాసింది. దానికి సంబంధించిన వివరాలను కూడా ఈరోజు మధ్యాహ్నం సిట్ అధికారులు ఈడీకి లేఖ రూపంలో ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. నిన్న స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయల నగదుని ఈరోజు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సబ్మిట్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.